శ్రీ వెంకటాచలాధీశం శ్రీయాఖ్యాసిత వక్షసా శుద్ధచేతన మందారం శ్రీనివాస భారతి. ఈరోజు ఆదిభట్ల హరికథ కళావేదిక. ఇలాంటి కళావేదికలే చాలా తక్కువైనాయి. ఒకవేళ వేదికలున్నా వాటికి ఉత్సాహ ప్రోత్సాహాలు ఇచ్చే భక్తులు లేదా శ్రోతలు తక్కువైనారని చెప్పాలి. కారణం, మీడియా ప్రపంచంలో బాగా టీవీలు సీరియస్గా అతుక్కుపోయి ఇప్పుడు కూడా చాలామంది సీరియల్స్లోనే ఉండిపోయారు. ఎందుకంటే వాళ్ళు ఒకరోజు అది రాకపోతే ఉండలేదు. జీవన సంబంధాలన్నీ కృత్రిమంగా తయారయ్యాయి. దాని మూలకంగా జీవన ప్రమాణాలు తగ్గిపోయాయి. మనుషుల మీద అభిమానాలు సన్నగిలే. కారణం, ఇవాళ రమణాచారి గారు 72వ జన్మదినోత్సవ వేడుకను ఆయన హైదరాబాద్లో ఉంటే చిరంజీవి గారు నిజామాబాద్లో ఆయన జన్మదిన వేడుకలు చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? ఆయన పార్టీకి సంబంధించిన వాడా, లేకపోతే ఏదైనా ఒక దాతృత్వం వహించి డబ్బులు ఇస్తున్నాడా, లేక ఇంకేదన్నా చేస్తున్నాడా అని మనం అందరం కనుక ఆలోచన చేసినట్లయితే ఇవన్నీ తర్వాత విషయాలు. కానీ ఒక్క విషయం మాత్రం నిజం, ఆయనకి కళాకారులంటే అపరిమితమైన ప్రేమ. ఆయన ఒకప్పుడు మా టీటీడీ దేవస్థానానికి ఈవోగా పనిచేశారు. ఒక ఈవో అంటే ఐఏఎస్ ఆఫీసర్. నా కేడర్ ప్రోగ్రామ్ అసిస్టెంట్. వాట్ మీ విల్ టేకెన్ బై ద టీటీడీ దేవస్థానం ప్రోగ్రామ్ డిస్ట్రిక్ట్ లెవెల్. We are giving assistancy of that program. That's called program assistant. Not for man, not for anything. ఒక సొసైటీకి అసిస్టెన్సీ అంటే సేవ. ఒక్క మాటలో చెప్పాలంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి గండి జిల్లాకు ఆర్గనైజర్ని అని చెప్పుకున్న దానికంటే సేవకుండి అని చెప్పుకుంటే బాగుంటుంది. ఈ సేవాభావంతోనే చేస్తున్నాం కనుకనే పెద్దలందరూ ఇక్కడ వచ్చిన తర్వాత ఆదరించారు, అభిమానించారు, ప్రోత్సహించారు, సహకారం అందించారు. కనుకనే ఆర్గనైజర్గా నిలబడగలిగాం. 17 సంవత్సరాలు చేయలేదు. అంటే నేను అనేది ఏంటంటే, ఒక రమణాచారి గారిని చూసుకుంటే ఆయన నేనెక్కడో ఖమ్మం జిల్లాలో వైరాలో జీవిస్తూ జీవనం కోసం ఉపాధ్యాయ వృత్తి చేస్తూ అక్కడి నుంచి ఒక వైలన్ కళాకారుడుగా ఖమ్మం జిల్లాలో ఉన్నానని తెలిసిన ఆయన భద్రాచలానికి రామచంద్రమూర్తి నువ్వు వెళ్ళాలి, వైలన్ మన తెలంగాణలో లేదనుకుంటున్నాను, నువ్వు వెళ్ళాలి అన్నాడు. అనగానే నిజంగా మాకు మధుర దగ్గర ఒక చిన్న పల్లెటూరులో దొడ్డదేవరకోడని అక్కడ జీవించేవాడు. దట్ ఈస్ బోర్డర్ ఆఫ్ ఆంధ్ర తెలంగాణ. సో నా చదువుంతా అక్కడ జరిగింది కాబట్టి ఆయనకు అన్ని విషయాలు తెలుసు. ఒకనాడు ఒక సభ దగ్గరికి వెళ్తే ఆయన గుర్తుపెట్టుకోవాలి. చూడండి, అంటే ఎక్కడ ఏ కళాకారులు ఉన్నారు, ఏ కళను మనం అభిమానించాలి, ఎవరిని అభిమానిస్తే మన అభిమానాన్ని నిలుపుకుంటారు. అది కూడా ప్రతి వాడు ఆలోచించే ఆలోచన ఇదే. ఆయన దిగొచ్చి బాగున్నావా అన్నారు. అనగానే నేనెవరో ఆయన తెలియదు, బాగున్నావా అంటారు ఏమిటి అని అనుకున్నాడు. నీ పేరు సీతారామచంద్రమూర్తి, మీది ఖమ్మం జిల్లా, మీరు వైలన్ ఆర్టిస్ట్ అవునా? చూడండి, ఒక ప్రోగ్రామ్ అసిస్టెంట్గా నేను చాలా కింది కేడర్లో పనిచేస్తున్నాను, నాకు తెలుసయ్యా అని వచ్చి చేశాడు. నమస్కారం రావుండి, ఇప్పుడు ఇక్కడ ప్రోగ్రామ్ అసిస్టెంట్గా చేస్తున్నాను. అవునా అన్నాడు. అంత మనిషి అలా పలకరించాడు. కళ మీద ఉన్న గౌరవం అనే తప్ప మన మీద గౌరవం అనుకుంటే నేను గొడవలో పడటం.
ఇలాంటి వాడు నన్ను పలకరించాడు అని గొప్పలు. ఇవాళ రోజున ప్రతి వాడు అదే గొప్ప చెప్పుకుంటున్నాడు. కాబట్టి నేను ప్రధానమంత్రి గారి పక్కన ఉన్నాను, అవి పక్కన ఉన్నాను, ఈ పక్కన ఉన్నాను. పివి నరసింహారావు గారు ఒకప్పుడు ఎప్పుడో ఆర్ఎస్ఎస్ కార్యాలయానికి వస్తే వారికి ఏదో ఆయనతో ఏదైనా అడగాలనుకుంటే మాత్రం స్పష్టంగా వాళ్ళనైనా అడిగేవాడు. వచ్చేసారా నన్ను మాట్లాడమన్నారు. క్షమించుకోకూడదు. ఎందుకు ఇవన్నీ మాట్లాడారంటే కళాకారులారా, వక్తలారా, ఇంకా లలిత కళాభిమానులారా, మీ అందరికీ చేసే విజ్ఞప్తి ఏంటంటే ఇలాంటి వాటిని ప్రోత్సహించారు. ఆయన నాకు ఫోన్ చేసి రమ్మని చెప్పకుండానే రాకపోతే రేపు భవిష్యత్తులో ఎప్పుడు ఈ ఒక మానవ జీవితం దుర్బుధప్రాయం, ఎవడైనా ఇంట్లో రానిపోతే తర్వాత సంస్మరణ సభ పెట్టడానికి కూడా ఒక్క కళాకారుడు మిగలరని ఇందాక మా చంద్రరావు గారు అంటుంటే నిజమన్నమాట. కాబట్టి కళాకారులు, కళాభిమానులు, కళా పోషకులు అందరూ కూడా ఇలాంటి వేదికల్ని ప్రోత్సాహించి వారికి తగు సమయాన్ని కేటాయించాలని సవినయంగా ఒక ధర్మ ప్రచారకుడుగా మీ అందరికీ మనవి చేస్తూ నమో వెంకటేశ్వర.